విజయవాడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. విజయవాడలో పూర్వ వైభవం సాధించాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. పట్టు నిలబెట్టుకోవాలని సీఎం జగన్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు సీటు కేటాయించారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీని 60% ఖాళీ చేస్తానని కేశినేని మరోసారి చెప్పుకొచ్చారు. దీంతో నాని ఏం చేయబోతున్నారనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. కేశినేని నాని మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ హయాంలో సంచలనంగా మారిన కాల్ మనీ గురించి నాని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్న నేతల గురించి ఎన్నికల వేళ తెర మీదకు తీసుకురావటమే నాని లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా నా పైన ఆరోపణలు చేస్తున్న వారిని డ్యామేజ్ చేయాలనేది నాని వ్యూహంగా స్పష్టమవుతోంది. కాల్ మనీ, అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ల గురించి తాను మాట్లాడనని ఎంపీ కేశినేని నాని అన్నారు. కంచికచర్ల మండలము పెండ్యాలలో 70 లక్షల విలువైన డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కేశినేని చిన్ని వ్యాఖ్యలపై ఎన్నికల అనంతరం ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత మాట్లాడతారని అన్నారు. ఉత్తరకుమార ప్రగల్భాలు పలకొద్దని, గతంలో తనతో ఉన్న అనుచరులను తనతో రమ్మని పిలవలేదని తెలిపారు. ఇక ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారని, నాయకుల పాత్ర తక్కువ, ప్రజల పాత్ర ఎక్కువ అని తెలిపారు. రాజీనామా అనంతరం తన అనుచరులతో సమావేశం తర్వాతే వైఎస్ఆర్సీపీలో చేరాలని అనుకున్నారని నాని స్పష్టం చేశారు. సీఎం జగన్ పిలుపుతో వెంటనే వైఎస్ఆర్సీపీలో చేరినట్లు వెల్లడించారు. టీడీపీ 60% ఖాళీ అవుతుందని ఇప్పటికీ చెబుతున్నానని అన్నారు. రాజకీయాల్లో తన స్థాయి చంద్రబాబు స్థాయి ఒకటేనని, స్థాయిలోని లోకేష్ తనకంటే చాలా తక్కువని అన్నారు. కాల్ మనీ కార్యకలాపాలకు పాల్పడే వాళ్ల మాటలకు తాను సమాధానం చెప్పనని అన్నారు. టీడీపీ నుంచి కేశినేని చిన్ని విజయవాడ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది. బీజేపీతో పొత్తు ఖాయమైతే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి బరిలో నిలుస్తారని చెబుతున్నారు. బీజేపీతో పొత్తుపైన టీడీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కేశినేని నానికి ఎన్ని ఓట్లు దక్కే అవకాశం ఉంది, టీడీపీ నుంచి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే దానిపైన ఇప్పటికే కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కేశినేని నాని ఈసారి వైసీపీ ఎంపీగా బరిలో ఉండటంతో విజయవాడ ఫలితంపైన విశ్లేషణలు మొదలయ్యాయి. ఇదే సమయంలో టీడీపీ నుంచి భారీ సంఖ్యలో వైసీపీలోని చేరుతారని నాని చెబుతూ ఉండడంతో ఏం జరుగుతుందనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.